హాయ్ దేర్! ఈ వీడియోలో వైల్ అన్న వర్డ్‌ని ఎలా కరెక్ట్‌గా యూజ్ చేయాలో తెలుసుకుందాం. వైల్ అన్న వర్డ్‌ని మనం చాలా రకాలుగా యూజ్ చేస్తాం. కంజంక్షన్ గాను ఇంకా రకరకాలుగా యూజ్ చేస్తాం. కానీ ఇక్కడ వైల్‌ని మనం ఇక్కడ వైల్ అంటే నౌన్ అన్నమాట. అది ఒక టైమ్‌కి సంబంధించి మనం ఎలా యూజ్ చేస్తామో చూద్దాం. సో వెయిట్ ఫర్ ఎ వైల్ అంటుంటారు. అలాగే ఐ సా హిమ్ ఎ వైల్ అగో. అంటే ఇటువంటి సెంటెన్సెస్‌లో చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే, ఇక్కడ వైల్ అంటే ఏంటి? గంటలా? నిమిషాలా? లేకపోతే ఏంటి? అని. ఇక్కడ ఏంటంటే, వైల్ అంటే నిర్ధారించబడని కొంత సమయం అని. అది గంటలు కావచ్చు, నిమిషాలు కావచ్చు, నెలలు కావచ్చు. మనం జనరల్‌గా ఏమంటాం? కొంతసేపు అంటాం. అలాగే కొద్దిసేపు అంటే ఎందుకు కొంతసేపు అంటామంటే, మనం స్పెసిఫిక్‌గా చెప్పలేనప్పుడు ఇన్ని గంటలు, ఇన్ని నిమిషాలు అని చెప్పలేనప్పుడు కొంత, లేకపోతే కొంతకాలం ఇలా యూజ్ చేస్తాం కదా! అలాంటి సందర్భాల్లో మనం ఈ వైల్ అన్న వర్డ్‌ని ఉపయోగించాలన్నమాట. మరి ఇక్కడ వైల్ అంటే ఏంటంటే ఒక స్పాన్ అన్నమాట. అంటే ఒక టైమ్, ఒక నిర్ధారించబడని కొంత సమయం అని. మరి ఇందులో కూడా డిఫరెన్సెస్ ఉన్నాయి. మనం క్లియర్‌గా మరీ ఎక్కువ కాలం అని చెప్పాలంటే క్వైట్ ఏ వైల్ అనాలి. ఇంకా వైల్ అగో అంటే క్వైట్ ఏ వైల్ అగో అంటే చాలా కాలం క్రితం అని అర్థమొస్తుంది. ఆ లిటిల్ వైల్ అంటే కొంచెం, కొద్దిసేపు అని చెప్పే మీనింగ్ వస్తుంది. సో మరి వైల్ అంటే జనరల్ మీనింగ్ ఒకటే. అన్‌స్పెసిఫైడ్ టైమ్ అన్నమాట అంతే. అది కొద్దిసేపు, కొంతకాలం అనే మీనింగ్ వస్తుంది జనరల్‌గా. మళ్ళీ అందులో మనం క్లియర్‌గా చెప్పాలంటే ఇన్ ఏ వైల్, ఫార్ ఏ వైల్, క్వైట్ ఏ వైల్, ఎ వైల్ అగో, ఎ వైల్ బ్యాక్ ఇటువంటి వాటిని మనం యూజ్ చేయాల్సి ఉంటుంది సందర్భాన్ని బట్టి. మరి వీటిని ఎలా కరెక్ట్‌గా యూజ్ చేయాలో ఎగ్జాంపుల్స్ చూద్దాం. మీరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడకుంటే మీకు ఎప్పటికీ ఆ కన్‌ఫ్యూజన్ అనేది ఉండిపోతుంది. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా ఖచ్చితంగా చూడండి. మీకు గూగుల్ కూడా ఇవ్వని ఇన్ఫర్మేషన్ నేనిస్తాను. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి రైట్ నౌ. సో ఇప్పుడు మనం కంటిన్యూ అవుదాం. ఎగ్జాంపుల్స్ చూస్తే ఇట్ టేక్స్ ఎ వైల్ టు రికవర్ ఫ్రమ్ ది ఆపరేషన్. లేకపోతే ద డిసీజ్, ఫీవర్. ఈ జబ్బు నుంచి లేకపోతే ఈ ఆపరేషన్ నుంచి కోలుకోవడానికి ఇట్ టేక్స్ ఎ వైల్. ఇక్కడేంటి ఆ వైల్ అంటే ఏంటి? మనం ఆపరేషన్ అంటున్నాం కదా! మరి ఇక్కడ ఆ వైల్ అంటే సందర్భాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఇట్ టేక్స్ ఎ వైల్ కొంతకాలం పట్టొచ్చు, కొంతకాలం పడుతుంది అని. సో ఆపరేషన్ నుంచి కోలుకోవడానికి కొంతకాలం పడుతుంది. అంటే ఇక్కడ ఆ వైల్ అంటే కొంతకాలం అని. సో ఇట్ టేక్స్ ఎ వైల్ టు రీచ్ ద బస్ స్టాప్. ఇట్ టేక్స్ ఎ వైల్ టు రీచ్ ద బస్ స్టాప్. ఇక్కడ ఏంటి ఆ వైల్ అంటే కొంతసేపు పడుతుంది, కొంత సమయం అంటే ఎంత అని చెప్పట్లేదన్నమాట. సో అన్‌స్పెసిఫైడ్ టైమ్ కొంతసేపు పడుతుందండి అని చెప్తుంటాం కదా! అలా చెప్పడానికి టేక్స్ ఎ వైల్ టు రీచ్ ద బస్ స్టాప్. సో ఇక్కడ వైల్ అంటే కొంత సమయం పడుతుంది. ఆ సమయం అనేది ఇక్కడ క్లియర్‌గా చెప్పాలంటే కొన్ని నిమిషాలు పట్టొచ్చు, కొన్ని గంటలు పట్టొచ్చు అని అర్థం. సో ప్లీజ్ వెయిట్ ఫర్ ఎ వైల్. ప్లీజ్ వెయిట్ ఫర్ ఎ వైల్ అంటే వెయిట్ ఫర్ ఎ వైల్ ప్లీజ్ అంటే కాసేపు ఆగండి, కాసేపు అని చెప్తాం కదా! ప్లీజ్ వెయిట్ ఫర్ ఎ వైల్ ఇలా చెప్పొచ్చు. ఐల్ బీ విత్ యూ ఇన్ ఎ వైల్. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాలి. ఇన్ ఎ వైల్ అంటే ఏంటి? ఇన్ ఎ వైల్ అంటే సూన్ అని. సూన్ కాసేపట్లో నీ దగ్గర ఉంటాను, కాసేపట్లో అని చెప్తుంటాం కదా! మరి ఈ కాసేపట్లో అంటే ఏంటి? తొందరలో, త్వరలో అని అర్థం వస్తుంది. సో ఇన్ ఏ వైల్ అన్నప్పుడు సూన్, త్వరలో అని అర్థం వస్తుంది. సో ఐల్ బీ విత్ యూ ఇన్ ఏ వైల్ లేకపోతే ఐల్ బీ బ్యాక్ విత్ యూ ఇన్ ఏ వైల్. ఇప్పుడే వచ్చేస్తా అని చెప్పే సందర్భంలో మనం ఇన్ ఏ వైల్ ని యూజ్ చేయొచ్చు. సో ప్రిపోజిషన్ ని బట్టి ఈ వైల్ అన్న వర్డ్ కి మీనింగ్ అనేది మారిపోతూ ఉంటుంది అనమాట. షీల్ బి రీచింగ్ హోమ్ ఇన్ ఏ వైల్. షీల్ బి రీచింగ్ హోమ్ ఇన్ ఏ వైల్. సో ఆమె కొద్దిసేపట్లో అంటే త్వరలో ఇంటికి చేరనుంది అని చెప్పడానికి షీల్ బి రీచింగ్ హోమ్ లేకపోతే షీల్ బి గెటింగ్ హోమ్. గెటింగ్ హోమ్ అంటే ఇంటికి చేరుకోవడం. ఇన్ ఏ వైల్. సో ఇక్కడ ఏంటి? సూన్
అతి త్వరలో అని చెప్పడానికి మనం ఇన్ ఏ వైల్ ని యూజ్ చేస్తాం అనమాట. లెట్స్ సిట్ ఫర్ ఏ వైల్, కాసేపు కూర్చుందాం. ఇక్కడ ఏంటి, ఫర్ ని ఉపయోగిస్తున్నాం. ఫర్ కి తర్వాత ఇన్ కి, ఫర్ ఏ వైల్ కి ఇన్ ఏ వైల్ కి చాలా డిఫరెన్స్ ఉంది. ఇక్కడ ఫర్ ఏ వైల్ అంటే కొంతసేపు పాటు కూర్చుందాం అని, ఇన్ ఏ వైల్ అంటే కొద్దిసేపట్లోనే వచ్చేస్తుంది, అంటే త్వరలోనే వచ్చేస్తుంది అని. సో లెట్స్ సిట్ ఫర్ ఏ వైల్, మనం ఇంతకు ముందు చెప్పుకున్న ఎగ్జాంపుల్ ప్రకారం ఐ విల్ బి దేర్ విత్ యూ ఇన్ ఏ వైల్ అన్నాం కదా. సో ఐ విల్ బి విత్ యూ ఇన్ ఏ వైల్ అన్నప్పుడు కొద్దిసేపట్లోనే నీ దగ్గర ఉంటాను అని. ఐ విల్ బి విత్ యూ ఫర్ ఏ వైల్ అన్నాం అనుకోండి, కొంత సమయం పాటు నీతో ఉంటాను అని. సో అది కొంత అంటే సందర్భాన్ని బట్టి ఉంటుంది. అది కొంత సమయం అంటే ఏంటి, నిమిషాల గంటల అని. సో ఇక్కడ సందర్భాన్ని బట్టి మనం చెప్పే ఉద్దేశాన్ని బట్టి ఉంటుంది అనమాట. కొంత సమయం అంటే అది నిమిషాలు కావచ్చు, రోజులు కావచ్చు, అలాగే నెలలు కూడా కావచ్చు. సో కాబట్టి ఇక్కడ ఐ విల్ బి విత్ యూ ఇన్ ఏ వైల్, ఐ విల్ బి విత్ యూ ఇన్ ఏ వైల్ అంటే కొద్దిసేపట్లో నీ దగ్గర ఉంటాను. ఐ విల్ బి విత్ యూ ఫర్ ఏ వైల్, ఐ విల్ బి విత్ యూ లేకపోతే ఐ విల్ స్టే విత్ యూ ఫర్ ఏ వైల్, కొంతకాలం పాటు నీతో ఉంటాను అని. సో అది తేడా అనమాట ఫర్ ఏ వైల్ కి ఇన్ ఏ వైల్ కి. షాల్ ఐ కీప్ దిస్ బుక్ ఫర్ ఏ వైల్, ఇక్కడ ఏంటి, కొంతకాలం పాటు నా దగ్గర ఉంచుకోనా, కొన్ని రోజులు నా దగ్గర ఉంచుకోనా అంటే మనం జనరల్ గా చెప్తుంటాం కొద్ది రోజులు ఉంచుకుంటాను నా దగ్గర ఈ పుస్తకాన్ని. షాల్ ఐ కీప్ దిస్ బుక్ ఫర్ ఏ వైల్, సో యూ షుడ్ రిలాక్స్ ఫర్ ఏ వైల్, కొంతసేపు నువ్వు రిలాక్స్ అవ్వాలి. సో కుడ్ యూ కీప్ ఎన్ ఐ ఆన్ మై బేబీ ఫర్ ఏ వైల్, కుడ్ యూ కీప్ ఎన్ ఐ ఆన్ మై బేబీ ఫర్ ఏ వైల్, కాసేపు మా పాపని చూస్తారా, నా బాబుని చూసుకుంటారా అంటే కీప్ ఎన్ ఐ అంటే కాసేపు చూసుకోండి అని అర్థం. ఇక్కడ మనం బయటకి ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు లగేజ్ చూసుకుంటారా అని చెప్పేటప్పుడు కుడ్ యూ కీప్ ఎన్ ఐ ఆన్ మై లగేజ్ ఫర్ ఏ వైల్, కాసేపు కొంత సమయం పాటు అని అర్థం ఇక్కడ. సో ఇంకా కొన్ని చూద్దాం. మరి ఆ లిటిల్ వైల్ అంటే ఏంటి, ఆ లిటిల్ వైల్ అంటే కొంతసేపు అని, మరి కొంచెం సేపు అని అర్థం. సో వెయిట్ ఎ లిటిల్ వైల్ బిఫోర్ డిసైడింగ్, లేకపోతే థింక్ అ లిటిల్ వైల్ బిఫోర్ డిసైడింగ్, కొంతసేపు లేకపోతే కొద్ది క్షణాలు ఆలోచించు నువ్వు డెసిషన్ తీసుకునే ముందు అని, లేకపోతే కొద్దిసేపు ఆగు డిసైడ్ చేసే ముందు, వెయిట్ అ లిటిల్ వైల్. సో వైల్ అంటే మనం జనరల్ గా చెప్పేటప్పుడు జనరల్ మీనింగ్ ఏమొస్తుంది, కొంత సమయం కొంతకాలం అని వస్తుంది. మరి ఇన్తో ఉపయోగిస్తే ఒక మీనింగ్ వస్తుంది, ఫర్తో ఉపయోగిస్తే ఒక మీనింగ్ వస్తుంది. మరి కొద్దిసేపు అని చెప్పాలంటే అ లిటిల్ వైల్ అనాలి. మరి ఎక్కువ కాలం ఎక్కువ సేపు అని చెప్పంటే క్వైట్ ఏ వైల్ అని చెప్పొచ్చు, క్వైట్ ఏ వైల్. సో ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా క్లియర్ గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. వి టాక్డ్ ఫర్ క్వైట్ ఏ వైల్ ఆన్ ద ఫోన్. ఇక్కడ చూడండి, క్వైట్ అన్న వర్డ్ ని ఉపయోగించడం వల్ల ఇక్కడ ఆ వైల్ అంటే మీనింగ్ ఏంటంటే చాలా సేపు మాట్లాడాం మేము, అంటే ఇక్కడ కొద్దిసేపు అని కాదు, చాలా సేపు మేము మాట్లాడాం. క్వైట్ అన్న వర్డ్ ఇక్కడ ఉపయోగించడం వల్ల ఏమవుతుందంటే ఇంకా బలం చేకూర్చడం అవుతుంది అనమాట. వి టాక్డ్ ఫర్ క్వైట్ అ వైల్ ఆన్ ద ఫోన్, మొబైల్లో ఫోన్ లో మేము చాలా సేపే మాట్లాడుకున్నాం. సో క్వైట్ ఎ వైల్ అంటే చాలా సేపు. సో ఇట్స్ బీన్ క్వైట్ ఎ వైల్ సిన్స్ ఐ సా యూ, నిన్ను చూసి చాలా కాలం అయింది, అంటే కొంతకాలం అయింది అన్నా కానీ అక్కడ కొంత అంటే ఏంటి, కొంచెం అనే అర్థం కాదు. మరి కొంచెం అనే అర్థం వల్ల మనం లిటిల్ యూజ్ చేయొచ్చు. మరి అన్స్పెసిఫైడ్ టైం, అతను చూసి కొద్ది రోజులు అయింది అంటే ఇక్కడ ఏంటి, ఒక అన్స్పెసిఫైడ్ టైం అన్నమాట, అంటే నిర్ధారణ చేయబడని కొంతకాలం. జనరల్ గా చెప్తున్నా కదా, కొంతకాలం, చాలా కాలం, ఇలా చాలా కాలం అని చెప్పాలనుకుంటే అప్పుడు మనం క్వైట్ అ వైల్, క్వైట్ ని ఉపయోగిస్తే చాలా కాలం అయింది అతన్ని చూసి. వి టాక్డ్ ఇట్స్ బీన్ క్వైట్ అ వైల్ సిన్స్ ఐ సా హిమ్. సో ఇలా మనం యూజ్ చేయొచ్చు అనమాట. కెన్ యూ హోల్డ్ దిస్ బ్యాగ్ ఫర్ లిటిల్ వైల్, కాసేపు ఈ బ్యాగ్ ని పట్టుకుంటారా, కాసేపు కొంతసేపు అని చెప్పడానికి కెన్ యూ హోల్డ్ దిస్ బ్యాగ్ ఫర్ ఎ లిటిల్ వైల్. సో వీ హ్యాడ్ టు వెయిట్ ఫర్ క్వైట్ ఎ వైల్ ఫర్ హిస్ రెస్పాన్స్. వీ హ్యాడ్ టు వెయిట్ ఫర్ క్వైట్ ఎ వైల్. ఇక్కడ చూడండి, మనం అనుకున్నాం కదా క్వైట్ ఉపయోగిస్తే చాలా కాలం అనే అర్థం వస్తుందని.
సో మేము అతని రెస్పాన్స్ కోసం చాలా కాలమే వెయిట్ చేయాల్సి వచ్చింది అని చెప్పడానికి ఇక్కడ మనం క్వైట్ ఏ వైల్ అంటే చాలా కాలమే వెయిట్ చేశాము అని అర్థం అనమాట. ఐ హావెంట్ సీన్ హర్ ఫర్ ఏ వైల్, కొంతకాలం నుంచి నేను ఆమెను చూడలేదు. ఫర్ ఏ వైల్ అంటే కొంతకాలం నుంచి, అంటే జనరల్ గా చెప్పడం అనమాట. కొద్ది రోజుల నుంచి నేను ఆమెను చూడలేదు. ఐ హావ్ సీన్ హర్ ఫర్ ఏ వైల్. సో షీల్ బి ఫైన్ ఇన్ ఎ వైల్, ఇక్కడ చూడండి షీల్ బి ఫైన్, కొద్దిసేపట్లో కొద్ది క్షణాల్లో ఆమె బాగైపోతుంది. షీల్ బి ఫైన్, ఆమె బాగైపోతుంది అని చెప్పడం. షీల్ బి ఫైన్ అంటే కోపంతో ఉండొచ్చు, లేకపోతే ఏదైనా ఆ మూడ్ లో నుంచి బయటకు వస్తుంది అని చెప్పడానికి షీల్ బి ఫైన్ ఇన్ ఎ వైల్. సో ఇక్కడ ఏంటి సూన్ అని అర్థం ఆ వైల్ అంటే, ఇన్ ఏ వైల్ అంటే. సో మరి ఆ వైల్ అగో అంటే ఏంటి? ఆ వైల్ అగో, ఇక్కడ ఆ వైల్ అగో అంటే చాలా కాలం క్రితం అని, ఆ లాంగ్ టైమ్ అని, చాలా కాలం క్రితం అని. ఎగ్జాంపుల్ చూద్దాం. ఆ వైల్ అగో అంటే చాలా కాలం క్రితం అని. వి హ్యాడ్ లంచ్ అ వైల్ అగో, చాలా రోజుల క్రితం మేము కలిసి లంచ్ చేసాము. ఐ మెట్ హిమ్ అ వైల్ అగో, నేను అతన్ని చాలా రోజుల క్రితం కలిశాను. సో దాట్ మీన్స్ ఇక్కడ ఏంటంటే ఆ వైల్ అగో అంటే మీనింగ్ ఏంటంటే చాలా కాలం క్రితం, చాలా రోజుల క్రితం అని. సో ఆ వైల్ బ్యాక్ ని కూడా ఉపయోగించవచ్చు. మరి ఇక్కడ ఆ వైల్ అగో అంటే ఇంకొక మీనింగ్ కూడా వస్తుంది. అంటే ఎప్పుడో వచ్చారు అంటే చాలా గంటలు గడిచిపోయాయి అని చెప్పేటప్పుడు కూడా మనం ఇక్కడ, లేకపోతే అతను వెళ్ళిపోయి చాలా గంటలైంది, హీ లెఫ్ట్ ఆ వైల్ అగో అని చెప్పొచ్చు. హీ లెఫ్ట్ అ వైల్, ఎప్పుడు వెళ్ళిపోయాడు అని చెప్తే వెన్ డిడ్ హీ లీవ్ అంటే హీ లెఫ్ట్ అ వైల్ అగో అంటే చాలా, అంటే అది గంటలు కావచ్చు, రోజులు కావచ్చు, నెలలు కావచ్చు, చాలా అని చెప్పడానికి ఆ వైల్ అగో, ఎప్పుడో పొద్దునంగా వెళ్ళిపోయాడు, చాలా గంటల క్రితమే ఆ వైల్ అగో అని యూజ్ చేయొచ్చు అనమాట. లేకపోతే ఆ వైల్ బ్యాగ్ ని కూడా మనం యూజ్ చేయొచ్చు. సో అదన్నమాట వైల్ ని ఉపయోగించే విధానం. మరి మీన్ వైల్ ని ఎప్పుడు ఉపయోగిస్తారు అంటే, మీన్ వైల్ అంటే ఈ లోపున, అందాక, ఎటువంటి మీనింగ్స్ వస్తాయి. షీఈస్ గెటింగ్ మ్యారీడ్ ఇన్ జూన్, మీన్ వైల్ షీఈస్ ట్రైంగ్ టు కంప్లీట్ హర్ ప్రాజెక్ట్. సో ఆమె జూన్ లో వివాహం చేసుకోబోతుంది, ఈ లోపున ఆమె ప్రాజెక్ట్ వర్క్ ని కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తుంది. Our guests will be reaching in 10 minutes. Meanwhile, let's set the table. టేబుల్ ని మనం సెట్ చేసేద్దాం. మన గెస్ట్లు ఒక 10 నిమిషాల్లో రాబోతున్నారు అని చెప్పడానికి ఇలా, అంటే ఈ లోపున ఈ పని చేసేద్దాము, ఆ లోపున ఆమె ప్రాజెక్ట్ వర్క్ పని కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తుంది అని చెప్పడానికి ఇలా యూజ్ చేయొచ్చు అనమాట. సో ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.